గోదావరి పుష్కరాల పనులు జరుగుతున్నందున రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషన్లో ఈ రోజు నుంచి 45 రోజుల పాటు రైళ్ల హాల్ట్ను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రాజమహేంద్రవరం విజయవాడ మెమో రైళ్లు 45 రోజుల పాటు గోదావరి స్టేషన్లో ఆగమని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. వేసవి ముగిసిన ఎండ తీవ్రతతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అల్లాడుతున్నారు. గత కొద్ది రోజులుగా వాతావరణం వేసవిని మించిన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం 12 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ ఒక చల్లటి శుభవార్తను వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు ఈ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేడు వర్షాలు పడనున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన చినుకులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మారిన వాతావరణ ప్రభావంతో రాజమహేంద్రవరం నగరంలో ఎండవేడి తగ్గి కాస్త చల్లబడింది. అక్కడక్కడ చినుకులతో కూడిన వర్షం కురిసింది. రేపు కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వర్షం సమయంలో బయట తిరిగేవారు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండటం మంచిది. విద్యుత్ స్తంభాలు లేదా పాతబడి చెట్ల క్రింద నిలబడకుండా జాగ్రత్త పడాలని విపత్తుల విభాగం అధికారులు ప్రత్యేకంగా సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. పార్టీ కోసం జెండా మోసిన ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేతో సమానమనే భావనతో పనిచేస్తున్నామని, కార్యకర్తల గౌరవం, ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని 6-31 డివిజన్లకు సంబంధించి అన్నపూర్ణంపేటలో నిన్న సాయంత్రం మనవార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి తర్వాత కూటమి కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యత స్వీకరించిన తర్వాత నగరంలో సుమారు 130 మందిపై రౌడీ షీట్లు తెరవడం జరిగిందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద ఏడాది పాటు జైలుకు పంపించడానికైనా, తిరిగి నేరాలకు పాల్పడితే నగర బహిష్కరణ చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం వెనకాడదన్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు సమన్వయంతో పనిచేసినప్పుడే కూటమి స్ఫూర్తి నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ నగరాధ్యక్షులు మధ్య రాంబాబు, ఏపీ సెటిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, వరద శ్రీనివాసరావు, అత్తి సత్యనారాయణ, బొడ్డిగా రవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త నాలిపల్లి అప్పారావు నివాసంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాత్రి బస చేశారు. ఈ రోజు ఉదయం 6-31 డివిజన్లలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తూర్పుగోదావరి జిల్లా శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ ఏవి సుబ్బారావు పేర్కొన్నారు. ఆదిత్య కళాశాలలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు మాట్లాడుతూ మహిళలు, యువతులు తమ హక్కులు, భద్రతా చర్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, వేధింపులు వంటి సంఘటనలపై అప్రమత్తంగా ఉండి ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉన్న శక్తి యాప్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే విధానంపై అవగాహన కల్పించారు. అలాగే మహిళల అక్రమ రవాణా, మహిళలపై జరిగే నేరాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చట్టపరమైన అంశాలపై వివరించారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొంటూ డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో లోన్ యాప్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్, గుర్తు తెలియని లింకులు మరియు వీడియో కాల్స్ ద్వారా జరిగే మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె మంగాదేవి, శక్తి టీం సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ఓం శివశక్తి పీఠం శంబాల నగరంలో 36 దివ్య ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన మరియు మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాక్రతువులో భాగంగా 2వ రోజు ఆలయ ప్రాంగణంలో వేద పండితులు, అర్చక స్వాముల నేతృత్వంలో వినాయక పూజ, పుణ్యాహవచనం, యజమాన సంకల్పం, పంచగవ్యం, గణపతి హోమం, శ్రీరుద్ర హోమం, శ్రీ సదాశివమూర్తి హోమం, శ్రీ చండీ హోమం, రాజశ్యామల హోమం, లలిత హోమం, అగ్ని సంగ్రహణ, తీర్థ సంగ్రహణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహోత్సవాల్లో భాగంగా శ్రీ వారాహిదేవి అమ్మవారు, శ్రీ చండికాదేవి అమ్మవారు, శ్రీ సదాశివమూర్తి, శ్రీ రాజశ్యామల అమ్మవార్ల ప్రతిష్ట, 10 దశ మహావిద్యల అమ్మవార్లు, 7 సప్తమాతృకల అమ్మవార్ల ప్రత్యేక ఆలయాల నిర్మాణం, శ్రీ మానసాదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ ప్రత్యంగిరాదేవి మరియు నయనానందకరమైన శ్రీ రాధాకృష్ణుల విగ్రహాల ప్రతిష్ట ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అద్భుతమైన 36 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం మరియు 36 అడుగుల శ్రీ కాలభైరవ స్వామివారి మహా విగ్రహాల ప్రతిష్టాపన, వీటితో పాటు బ్రహ్మ, విష్ణు మరియు అష్టదిక్పాలకులు మొదలగు దేవతామూర్తుల ఆలయాల కుంభాభిషేకం జరగనుంది.